మహాభారతంలోని కురుక్షేత్ర యుద్ధం మొత్తం 18 రోజులు కొనసాగిందని మహాభారతంలో చెప్పబడింది. ఈ యుద్ధం సాధారణ యుద్ధం కాదు. ప్రతిరోజూ కొత్త వ్యూహాలు, వేరువేరు ఆయుధాలు, వేరువేరు నాయకులు ఉపయోగించారు. మొదటి రోజు నుండి చివరి వరకు పాండవులు, కౌరవులు తమ శక్తిని పూర్తిగా ఉపయోగించారు. ప్రతిరోజూ యుద్ధం ఉదయం ప్రారంభమై సాయంత్రం వరకు సాగేది. మధ్యలో శాంతి లేకుండా రెండు వైపులా ప్రాణనష్టాలు జరిగాయి. కొన్ని రోజులు అర్జునుడు, భీముడు ముందుకు నడిపితే, కొన్ని రోజులు భీష్ముడు, ద్రోణుడు, కర్ణుడు నాయకత్వం వహించారు. యుద్ధం మధ్యలో అభిమన్యుడు మరణం, ఘటోత్కచుడు మరణం వంటి సంఘటనలు చాలా భావోద్వేగంగా మారాయి. 18వ రోజున చివరకు దుర్యోధనుడు కూడా ఓడిపోయాడు. భీముడు గదాయుద్ధంలో అతన్ని జయించాడు. ఈరోజు యుద్ధానికి ముగింపు వచ్చింది. కురుక్షేత్ర యుద్ధం మనకు శక్తి, ధర్మం, అహంకారం, ప్రతీకారం అన్నవి ఎలాంటి ఫలితాలిస్తాయో గుర్తుచేస్తుంది. ఈ కారణంగా ఈ యుద్ధం ఇప్పటికీ ప్రజలు గుర్తుంచుకుంటున్నారు.